నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా మంగళగిరి వైపే కేంద్రీకరించిన పరిస్థితి. పెద్ద పెద్ద లీడర్లు కూడా మంగళగిరిలో ఏం జరగబోతుంది అనేటటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి చూస్తే ఓవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, వైసీపీని వీడి గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా వైసీపీ నియమించడం జరిగింది. మరోవైపు లోకేష్ చూస్తే కనుక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థిత్వం రేపు నామినేషన్ వేసేటటువంటి పరిస్థితి. అసలు లోకేష్కు మంగళగిరిలో ప్రస్తుత వైసీపీ రాజకీయాలు ఏ మేరకు అనుకూల పరిస్థితులుగా మారబోతున్నాయి అనేటటువంటిది మంగళగిరి రాజకీయాలకు సంబంధించి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు. నమస్తే సార్ కేవీఆర్ గారు. మంగళగిరి రాజకీయాలు మనం చూస్తే కనుక గతంలో ఆర్కే లోకేష్ మీద గెలిచిన తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి, లోకేష్ ప్రస్తుతం చూస్తే కనుక అతను పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉందంటారు, ప్రస్తుతం వైకాపాలో ఏర్పడినటువంటి కల్లోల పరిస్థితులకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అంటారు? ప్రధానంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంగళగిరి ఒక పార్ట్గా ఉండేది. అంటే మరి మంగళగిరి అనగానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది వామపక్ష ఉద్యమాలు, అంటే సిపిఐ సిపిఎంలు బలోపేతంగా ఉన్నాయి అక్కడ. దానికి తోడు చేనేత వర్గాలు ఎక్కువగా ఉండటం, తర్వాత విజయవాడ పక్కనే మంగళగిరి ఉండటం, విజయవాడ వామపక్ష ఉద్యమాల కేంద్రంగా ఉండటం, ఇలా రకరకాలుగా ఉంది. తర్వాత ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని తాడికొండ, అమరావతి ఆ ప్రాంతాల్లో మంగళగిరి కేంద్రంగా డీజీపీ కార్యాలయం, అన్ని పార్టీల రాష్ట్ర కార్యాలయాలు కూడా మంగళగిరిలోనే ఉన్నాయి. దానికి తోడు నాగార్జున యూనివర్సిటీ మంగళగిరి ప్రాంతంలో ఉంటాం. ఇలా రకరకాలుగా వల్ల మంగళగిరికి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఫామ్ అయిన తర్వాత 83-85లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత ఇంతవరకు తెలుగుదేశం అభ్యర్థి అక్కడ గెలవాల. రకరకాల కారణాలు, ప్రధానంగా మంగళగిరి సీట్ని పదే పదే పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలు కేటాయించడం కూడా ఒక కారణం. మీకు 89-94లో సిపిఎం కేటాయించారు, 2004-2009లో బీజేపీకి కేటాయించారు. 89-94లో సిపిఎం కేటాయిస్తే 99-2004లో బీజేపీకి కేటాయించారు, 2009లో సిపిఐ కేటాయించారు. ఇలా 5 సార్లు పొత్తుల్లో భాగంగా ఇతరులకు కేటాయించారు. 9 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 5 సార్లు మిత్రపక్షాలకే ఇచ్చారు. 4 సార్లే తెలుగుదేశం పార్టీ ఆడ పోటీ చేసింది. 2 సార్లు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచి ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా చేశాడు. సినీ నటి జమునని ఆయన ఓడించాడు. ఆ తర్వాత 2014 నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారి ఆడ గంజి చిరంజీవి 12 ఓట్లతో ఓడిపోయాడు. తర్వాత లోకేష్ ఓడిపోయాడు. ఇప్పుడు తిరిగి లోకేష్ ఆడ పోటీ చేయబోతా ఉన్నాడు. ఈ దశలో లోకేష్ 2014 తర్వాత జరిగిన పరిణామాల్లో 19లో ప్రత్యక్ష ఎన్నికల్లో వచ్చాడు. 19లో ఓడిపోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో లోకేష్ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యాడు. సేవా కార్యక్రమాలు కానీ, అక్కడ తెలుగుదేశం క్యాడర్కి అందుబాటులో ఉంటా రకరకాలుగా హెల్త్ క్యాంపులు కానీ, తర్వాత ఈ ఉపాధికి ట్రైనింగ్ సెంటర్స్, యువతకు స్వయం శిక్షణ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లు కానీ, అన్న క్యాంటీన్లు కానీ, ఇలా రకరకాలుగా పెట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఇట్లా ఉంటే మరోవైపు రెండోసారి గెలిచినటువంటి రామకృష్ణారెడ్డి, మొదటిసారి గెలిచినటువంటి రామకృష్ణారెడ్డి 2 సార్లు ఆడ ఎమ్మెల్యేగా అయ్యి పదే పదే అధికార పార్టీ మీద తప్పుడు ఫిర్యాదులు చేయడం, కేసులు నమోదు చేయడం తప్ప వేరే ఆయన కరకట్ట కమల్ హాసన్ అనే పేరు కూడా ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. మరి అటువంటి రామకృష్ణారెడ్డి స్థానికుడు కాదు, ఆయన పెదకాకాని. అయినా 2 సార్లు ఆడు గెలుపొందారు. లోకేష్ అని ఓడించిన తర్వాత ఒకసారి ఆయన జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద లీడర్గా గుర్తింపు పొందాడు. కారణాలు ఏమైనా కానీ జగన్కి ఆయనకి మధ్య గ్యాప్ రావడంతో ఆయన పక్కకు పెట్టి గంజి చిరంజీవి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా తెర మీద తీసుకొచ్చారు. ఈ గంజి చిరంజీవి ఎవరంటే 2014లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశాడు, చైర్మన్గా పనిచేశాడు. ఆయన సతీమణి కాపు సామాజిక వర్గం, 2 సామాజిక వర్గాలు కలిసి వస్తాయని గంజి చిరంజీవిని తెర మీద తీసుకొచ్చారు. లోకేష్ను ఓడించాలనే వ్యూహంలో భాగంగా సుమారు 1.5-2 ఏళ్ల క్రితం మురుగుడు హనుమంతరావు, పద్మశాలీలు వేవర్స్ కమ్యూనిటీ మురుగుడు హనుమంతరావు, అప్పటికి వైకాపాలో సభ్యత్వం కూడా లేదు, పార్టీ సభ్యత్వం లేకపోయినా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇచ్చి అనూహ్యంగా రామకృష్ణారెడ్డిని పక్కకు పెట్టి గంజి చిరంజీవిని, అంటే రామకృష్ణారెడ్డి నాయకత్వంలో గంజి చిరంజీవిని వైకాపాలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు మరలా ఆయన పక్కకు పెట్టి కొత్తగా
ఎవరో ఒకరు రావచ్చు, అవసరమైతే జగనే ఇక్కడ పోటీ చేస్తాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే పులివెందుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి, అందువలన మంగళగిరిలోనే జగన్ పోటీ చేస్తారంటున్నారు. సరే, వైకాపా అభ్యర్థి ఎవరైనా సరే తెలుగుదేశం అభ్యర్థి మాత్రం ఖరారు అయిపోయినట్టే. నారా లోకేష్ అక్కడ పోటీ చేయడం ఖరారు. దీనిలో భాగంగా ఈ 2-3 ఏళ్ల నుంచి మన మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అనేక మంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరారు. మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి కాంటూరు శ్రీనివాస్ కానీ, దుగ్గిరాల జెడ్పీటీసీ చేసిన జయలక్ష్మి కానీ, దుగ్గిరాల యార్డ్ చైర్మన్గా పనిచేసినటువంటి కృష్ణప్రసాద్ కానీ, తర్వాత దుగ్గిరాల సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన హరిప్రసాద్ కానీ, ఇలా అనేక మంది, తర్వాత తాడేపల్లి మున్సిపల్ చైర్మన్, ఇలా అనేక మంది బలమైన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాత అక్కడ రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా తాడేపల్లిలో వేమారెడ్డి, గోపిరెడ్డి మంగళగిరి మండల ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత యార్డ్ చైర్మన్ చేసి వీళ్ళంతా కూడా రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ పార్టీ సంస్థాగతమైన పదవులన్నీ వేమారెడ్డికి ఇవ్వడంతో ఆర్కే ఒంటరివాడై బయటికి వెళ్ళిపోయి ఏకంగా ఆయన షర్మిలా నాయకత్వంలో కాంగ్రెస్లో చేరి రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేయబోతున్నాడు. దీనివల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఏ మేరకు ఆర్కే చీలుస్తాడు అనేది ఒక పెద్ద ఆందోళనగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దుగ్గిరాల మండలం మంగళగిరిలో కలిసింది. మీకు 2014లో కానీ 19లో కానీ దుగ్గిరాల్లో వైకాపాకి పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది. విచిత్రంగా నారా లోకేష్ ఓడిపోయినా కూడా దుగ్గిరాల మండలంలో లేకపోతే మంగళగిరి నియోజకవర్గంలో జయదేవ్కి మెజార్టీ వచ్చింది. ఇలా రకరకాల సమీకరణలు. దుగ్గిరాలంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు వైకాపా నేతలు ఆరోపించేది ఏంది, ఇది బీసీల నియోజకవర్గం అయితే అగ్రవర్ణాలు ఏంది లోకేష్ని తెర మీద తీసుకొచ్చారంటున్నారు. అటువంటిప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు 83-85 2 సార్లు ఆడు గెలుపొందాడు. మనం ఇట్లా చరిత్రను మనం పరిగణలో తీసుకోవాలి. ఆ దశలో తీసుకున్నప్పుడు లోకేష్ని సామాజిక వర్గాల నేతగా చూడాల్సినంత అవసరం లేదు. అక్కడ మంత్రిగా పనిచేశాడు. ఆ నియోజకవర్గాల్లో 5 ఏళ్ళు ఇన్ఛార్జిగా కొనసాగుతా సునాయాసంగా రేపు గెలుపొందుతాడా అనే దాంట్లో ఎటువంటి డౌటే లేదు. దూసుకుపోతా ఉన్నాడు. ఇప్పుడు గంజీ చిరంజీవి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడనే ఆరోపణలు వచ్చినాయి. నేను జరిగినటువంటి సామాజిక పాదయాత్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వైకాపా నేతలు మంత్రులు పెట్టినటువంటి యాత్ర జరిగింది. అక్కడ విజయసాయిరెడ్డి నిన్న ప్రకటించాడు. ఇప్పటివరకు గంజీ చిరంజీవి అభ్యర్థి మార్పులు ఏమైనా రావచ్చు అని నిన్న ఆయన చెబుతుంటే అందరికీ అనుమానం వస్తుంది, అంటే చిరంజీవి కూడా మారతాడు అని. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ మెజార్టీ ఎంత అనేది లెక్కేసుకునే పరిస్థితి అని వైకాపా నేతలు చెబుతూ ఉన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఒక సమన్వయంగా ఒక లోకేష్ నాయకత్వం అందరూ పనిచేస్తూ ఉన్నారు. వైకాపా నేతలు తలా దారయ్యారు. ప్రధానంగా గంజీ చిరంజీవి ఆయన ఇటు పద్మశాలీలు చేనేత వర్గాలు, ఆయన భార్య కాపు సామాజిక వర్గం, ఇటు రెడ్లు 3 సామాజిక వర్గాలు నాకు కలిసి వస్తాయనే ధీమాతో గంజీ చిరంజీవి ఉన్నాడు. మరి 2 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గన బరిలో ఉంటే, కాంగ్రెస్ తరఫున పోటీ ఉంటే వైకాపా ఓట్లు చీలుస్తాడు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పరిచయాలు రకరకాలుగా పనిచేస్తాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిస్తే ఈ లోకేష్కి ఇంకా మెజార్టీ పెరుగుద్ది. ఇలా రకరకాలుగా ఉంది. మంగళగిరిలో ఇప్పటికైతే గంజీ చిరంజీవి ఇప్పటివరకే అయితే గంజీ చిరంజీవి అని విజయసాయిరెడ్డి ప్రకటించడంలోనే నిగూఢంగా అభ్యర్థి మారుస్తాడు అనేటువంటిది అంతర్లీనంగా ఉంది. మరోవైపు వైకాపాకి చెందినటువంటి సీనియర్ నేతలంతా కూడా, అంటే వైవి సుబ్బారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సీఎం జగన్ కానీ, తర్వాత మంత్రులు కానీ అనేక మంది మంగళగిరి నియోజకవర్గంలో ఉంటున్నారు. అంటే స్థానికంగా రాజధాని ప్రాంతంలో ఉంటున్నారు. వీటన్నిటిని పరిగణలో తీసుకున్నప్పుడు మంగళగిరిలో ఓడిపోతే అంటే ముఖ్యమంత్రి జగన్ అక్కడే ఓటేయాలా, చంద్రబాబు నాయుడు ఇద్దరు మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. ఇలా రకరకాలుగా మనం పరిశీలించినప్పుడు మంగళగిరిలో ఈసారి లోకేష్ సునాయాసంగా గెలుస్తాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వైకాపా నేతలు కొంతమంది చెబుతున్నాడు ఆయన 30,000 వస్తుందని మెజార్టీ, 50,000 అని కొంతమంది. అంటే వీళ్ళు ఇంకా రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున టాప్ మెజార్టీలో ఉండాలి, కుప్పం తర్వాతనే, కుప్పం కంటే ఎక్కువ మెజార్టీ రావాలనే ఎజెండాగా వీళ్ళు పనిచేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఇలా రకరకాలుగా ఉంది. కారణాలు ఏమైనా కానీ వైకాపా అభ్యర్థి ఎవరనే దాని మీద స్పష్టత లేదు. ఇప్పటికైతే లోకేష్ టీడీపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారు. వామపక్షాలు మరొకవేళ పోటీ చేస్తాయా, పోటీ చేస్తే సిపిఎం సిపిఐ కలిసి పోటీ చేస్తాయా? గత ఎన్నికల్లో సిపిఐ సిపిఎం జనసేన కలిసి పోటీ చేసినాయి. అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు పోటీ చేశాడు. ఇప్పుడు సిపిఐ సిపిఎం కలిసి పోటీ చేస్తాయా? మరి జనసేన తెలుగుదేశంతో
పక్కకు పోవడం వలన మరి బీజేపీ రంగంలో ఉంటుంది. ఇలా రకరకాలుగా వేసినా కూడా ఎవరు పోటీలో ఉన్నా కూడా ప్రధానంగా వైకాపా అభ్యర్థి టీడీపీ లోకేష్ మధ్య పోటీ ఉంటుంది. ఈ పోటీలో ఇప్పుడు వైకాపా అభ్యర్థి ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడ పోటీ చేసినా కూడా లోకేష్ సునాయాసంగా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ 5 ఏళ్లలో ఆయన నియోజకవర్గాన్ని ఆ విధంగా మలుచుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యాడు. ప్రధానంగా ఆర్థిక వనరులు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలను ఆదుకోవటం, తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టి ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆడ క్యాంపులు పెట్టడం, తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళ హెరిటేజ్ సంస్థ ద్వారా పుస్తకాలు పేద పిల్లలను ఆదుకోవడం, ఇలా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, ఇటు పార్టీని సేవా కార్యక్రమాలు మిళితం చేసి పోవడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల వివాహాలు జరిగితే వాళ్ళకి కానుకలు పంపడం, ఇలా రకరకాలుగా అంటే గెలిపే ధ్యేయంగా ఒక పర్మనెంట్ ఎజెండాతో 5 ఏళ్ల నుంచి ఆయన పనిచేయడంతో ఈసారి గెలిస్తే నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఎట్లా ఉన్నాడు, మంగళగిరిలో నారా లోకేష్ పర్మనెంట్ ఎమ్మెల్యేగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. దీనిని ఆసరా చేసుకుని వైకాపా నేతలు ఓసీలకి ఈ సీటు ఒకసారి జారిపోతే మళ్ళీ మనం బీసీలు గెలవలేము అనే ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. మరి బీసీలు గెలవలేనప్పుడు 2 సార్లు ఆర్కే ఎట్లా గెలిచాడు అక్కడ? ఇలా వీటన్నిటిని కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగే దశలో తిరిగి లోకేష్ ఆడ పోటీ చేయబోతా ఉన్నాడు. లోకేష్ వైకాపా అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అవుతాడా, మరి గంజి చిరంజీవి కొనసాగుతాడా, వీళ్ళిద్దరిని కాదని సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవరెడ్డి తెర మీదకి వస్తారనేది ఇంతవరకు స్పష్టత లేదు. లోకేష్ అయితే గెలుపు తథ్యం అనే ధీమాతో ఆయన పార్టీ కేడరు ఆయన చర్యలంతా దూసుకుపోతూ ఉన్నారు. ఇది మంగళగిరిలో ఇప్పుడున్న పరిస్థితి.